నమస్కారం. 1956 ఆంధ్రప్రదేశ్ అనే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆ కలయిక వెనుక కొన్ని గట్టి వాగ్దానాలున్నాయి, కొన్ని పెద్ద హామీలున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని కాపాడతామని మాట ఇచ్చారు. కాని కాలం గడిచే కొద్దీ ఆ వాగ్దానాలే ఎలా నీరుగారిపోయాయో, ఆ హామీలే ఒక ప్రాంత ప్రజల గుండెకోతకు ఎలా కారణమయ్యాయో ఈ విశ్లేషణలో మనం లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ మొత్తం కథను మనం అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా 4 అంశాలపై దృష్టి పెట్టాలి. మొదటగా ఉద్యోగాలు, అంటే ముల్కీ నిబంధనల్ని ఎలా ఉల్లంఘించారు. రెండవది భూములు, అంటే స్థానికుల హక్కుల్ని ఎలా హరించారు. ఇక మూడవది నిధులు, అంటే తెలంగాణ మిగులు నిధులపై జరిగిన పెద్ద వివాదమేంటి. చివరగా ఈ అన్యాయాలన్నీ కలిసి దేనికి దారితీశాయో ముగింపులో చర్చిద్దాం. ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. ఏ ఉద్యమం మొదలవ్వాలన్నా దాని వెనుక కడుపు మంట ఉంటుంది. తెలంగాణ ఆందోళనలకు బీజం వేసిన అతి ముఖ్యమైన సమస్య ప్రభుత్వ ఉద్యోగాలు. స్థానికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముల్కీ నిబంధనలు అనే రక్షణ కవచాన్ని ఎలా ఉల్లంఘించారో ఇప్పుడు మనం చూద్దాం. అసలీ ముల్కీ రూల్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్లకే ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలి. బయటవాళ్ల పోటీ నుంచి స్థానికుల్ని కాపాడాలి. అంతే, అదొక రక్షణ కవచం లాంటిది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ఉద్యోగాల రక్షణకు ఒక చట్టపరమైన ఏర్పాటైతే జరిగింది. చూడండి, 1957లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో నివాసం ఆధారంగా ఉద్యోగ నియమాలు పెట్టొచ్చు. ఆ అధికారాన్ని వాడుకుని సరిగ్గా 2 ఏళ్ల తర్వాత, అంటే 1959లో ప్రత్యేకంగా తెలంగాణకు వర్తించేలా రూల్స్ తీసుకొచ్చారు. సరే, మరి ఆ రూల్స్ ఏంటి? అవి ఎంత పక్కాగా ఉన్నాయో చూడండి. మొదటిది, స్థానికుడు అనిపించుకోవాలంటే కనీసం 15 ఏళ్లు తెలంగాణలో నివసించుండాలి. రెండోది, ఇది చాలా ముఖ్యం, సెక్రటేరియట్ లాంటి పెద్ద ఆఫీసుల్లో ప్రతి 3 పోస్టుల్లో ఒకటి ఖచ్చితంగా తెలంగాణ వాళ్లకే ఇవ్వాలి. ఇవి కేవలం నాన్ గెజిటెడ్ పోస్టులకే అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్, బదిలీలు, ప్రమోషన్లు, చివరికి టెంపరరీ పోస్టులు కూడా అన్నీ ముల్కీలకే దక్కాలి. కాగితంపై చూస్తే ఎంత పటిష్టంగా ఉన్నాయో కదా రూల్స్. ఒకవైపు ఉద్యోగాలిలా చేజారిపోతుంటే మరోవైపు కాళ్లకింద నేల కూడా కదిలిపోతోంది. అదే భూముల సమస్య. స్థానిక రైతుల నుంచి వ్యవసాయ భూములు అన్యాక్రాంతం కావడం మరో పెద్ద ఆందోళనకు కారణమైంది. ఇప్పుడా రెండో ప్రధాన సమస్య ఏంటో చూద్దాం. ఈ సమస్య మూలాలలో అర్థం చేసుకోవాలంటే మనం 1950 నాటి ఒక చట్టాన్ని చూడాలి. హైదరాబాద్ కౌల్ధారీ మరియు వ్యవసాయ భూముల చట్టం. దానిలోని 47 నుంచి 50 సెక్షన్ల సారాంశమొక్కటే: తెలంగాణలో వ్యవసాయ భూమిని స్థానికేతరులు కొనకూడదు. అమ్మడం, కొనడం చట్టవిరుద్ధం. ఇది స్థానిక రైతులను కాపాడటానికి పెట్టిన ఒక బలమైన కోటలాంటి. అయితే చట్టం కాగితంపై అంత బలంగా ఉంటే ఏం లాభం? అమలులో నీరుగారిపోయింది. రాష్ట్రం ఏర్పడక ముందునుంచే ముఖ్యంగా నిజామాబాద్, వరంగల్ లాంటి జిల్లాల్లో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా ఈ విషయంపై స్పష్టత ఉన్నా వాస్తవంలో మార్పు రాలేదు. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రక్షణ కోటను ఎలా మెల్లమెల్లగా కూల్చేశారో చూడండి. 1950లో చట్టం చేశారు, 1956 ఒప్పందంలో మళ్లీ దాన్ని బలపర్చారు. కాని సరిగ్గా 1969 మార్చి 7న ఆ చట్టంలోని కీలకమైన రక్షణ సెక్షన్లను పూర్తిగా రద్దు చేసేశారు. ఇంకేముంది, ముఖ్యంగా వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని సారవంతమైన భూమి అంతా స్థానికుల చేతులుంచి జారిపోయింది. ఉద్యోగాలు పోయాయి, భూములు పోయాయి. ఇక మూడవది అత్యంత సంక్లిష్టమైనది నిధులు. అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయంలో తిరిగి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి అనే దానిపై పెద్ద గొడవే జరిగింది. దీన్నే మిగులు నిధుల వివాదం అని అంటారు. అసలు ప్రశ్నేంటంటే 1956 నుంచి 68 వరకు, అంటే ఆ 12 ఏళ్లలో తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన మిగులు ఎంత? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఒక పెద్ద వివాదానికి దారితీసింది. ఎందుకంటే రకరకాల కమిటీలొచ్చాయి, రకరకాల లెక్కలు చెప్పాయి. అవేంటో చూద్దాం. మొదట 1969లో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని పేరు కుమార్ లలిత్ కమిటీ. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలంగాణకు రావాల్సింది 34.09 కోట్ల రూపాయలు. ఇది మొదటి అధికారిక లెక్క. కాని ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ
అష్టసూత్ర పథకంలో భాగంగా జస్టిస్ భార్గవ కమిటీని నియమించారు. వాళ్లు చెప్పిన లెక్క ఇంకా తక్కువ, కేవలం 28.34 కోట్లు. చూసారా లెక్క ఎలా తగ్గిపోయిందో? ఈ సంఖ్యల్ని తెలంగాణవాదులు బకాయిలను తగ్గించే ప్రయత్నాలుగా భావించారు. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. అసలు గొడవంతా ఇక్కడే ఉంది. ఒకవైపు ప్రభుత్వ కమిటీలు 30-35 కోట్ల లెక్క చెప్తుంటే, మరోవైపు తెలంగాణ రీజనల్ కమిటీ ఏకంగా 107 కోట్లని చెప్పింది. ఇక ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు లాంటి ఆర్థికవేత్తలు లెక్కేస్తే అది 117 కోట్లు దాటింది. ఎక్కడ 30 కోట్లు, ఎక్కడ 117 కోట్లు? ఈ అంకెల గారడీనే అపనమ్మకాన్ని ఆకాశమంత పెంచింది. మరి ప్రొఫెసర్ హనుమంతరావు లాంటి వాళ్లు ప్రభుత్వ లెక్కల్ని ఎందుకు ఒప్పుకోలేదంటే, వాళ్లు చెప్పిన 3 పాయింట్లు చాలా లాజికల్గా ఉన్నాయి. 1, 10 ఏళ్ల క్రితం మిగులును ఇప్పటి విలువతో లెక్కించాలి గదా, వడ్డీ కలపాలి అన్నారు. 2, జనాభా వెనుకబాటుతనం బట్టి తెలంగాణకు ఖర్చులో వాటా 33% కాదు 37.5% ఉండాలి అన్నారు. 3, ఆంధ్రా ప్రాంతానికైన రెవెన్యూ లోటును కూడా తెలంగాణ మిగులు నుంచే సర్దారని, దాని కూడా లెక్కలోకి తీసుకోవాలని వాదించారు. చాలా కీలకమైన పాయింట్స్ ఇవి. సరే, ఇప్పటిదాకా మనం ఏం చూశాం? ఉద్యోగాల్లో అన్యాయం, భూముల విషయంలో హక్కుల హరణం, నిధుల కేటాయింపులో అంకెల గారడి. ఈ 3 అంశాలు ఒక దశాబ్దకాలంగా పేరుకుపోయి ఒక ప్రాంత ప్రజల మనసుల్లో ఎలాంటి ఆవేదనను నింపాయో, అది ఒక పెద్ద ఉద్యమానికి ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేసుకుంటే, ఉద్యోగాలు ముల్కీ రూల్స్ పెట్టినా అమలు చేయలేదు. భూములు ఉన్న చట్టపరమైన రక్షణలను తీసేశారు. నిధులు రావాల్సిన వాటాను తగ్గించి చూపించారు. చూశారా, ప్రతి విషయంలోనూ ఒకటే పద్ధతి: హామీ ఇవ్వడం, దాన్ని ఉల్లంఘించడం. ఇదే ఒక బలమైన అన్యాయం జరిగిందనే భావనను కలిగించింది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక ప్రాంత ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా నిరంతరం అన్యాయానికి గురవుతున్నామనే భావనలో ఉన్నప్పుడు, ఆ ఆవేదన, ఆ ఆక్రోశం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే పూర్తిస్థాయి రాజకీయ ఉద్యమంగా ఎలా మారుతుంది? దీని గురించి ఆలోచించండి.